బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ తాత్కాలిక రాష్ట్ర కళను వాస్తవం చేసిన నేత కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్లే ప్రజలు తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ స్థాయిలో అభినందనలు పొందిందని, తాగునీరు, సాగునీరు అవసరాలని తీర్చి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగిందని, ఈ కృషిని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ సైతం ప్రశంసించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తోందని, కాళేశ్వరంపై కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అయితే మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సెష్ కమిషన్ ఇచ్చింది నివేదిక మాత్రమే అని, అది రాజ్యాంగబద్ధమైన తీర్పు కాదని అన్నారు. కాళేశ్వరం మొత్తం కాకుండా కేవలం 3 పిల్లర్లు మాత్రమే కుంగాయని, అయితే కొన్ని మీడియా బృందాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగంపైన ప్రమాణం చేసినప్పటికీ కానీ వారి ఇటీవల ప్రభుత్వ వేదికలపైన కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే కూలిపోయింది, పూర్తిగా కూలిపోయింది అనేటువంటి పదాలను ప్రయోగించడం అనేది రాజ్యాంగ విరుద్ధమే. ఇటీవల ఘోష్ గారి కమిషన్ కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మాత్రమే తప్ప అది కోర్టు అధికారాలు కలిగినటువంటి ఒక జడ్జి గారు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కానే కాదు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని జడ్జిమెంట్గా దుష్ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే సంపూర్ణంగా అది జడ్జిమెంటే అయిపోయింది అనేటువంటి ఒక రాజ్యాంగ ఉల్లంఘనలకు వాళ్ళ ఈ ప్రభుత్వ తరఫున ప్రభుత్వం కానీ కొంతమంది అధికారులు కూడా పాల్పడుతూ ఉన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో పార్ట్ అయినటువంటి మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడానికి గల కారణాల మీద మాత్రమే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో జడ్జి గారిని ఘోష్ పినాకి చంద్రఘోష్ గారి కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ కేవలం కాళేశ్వరంలో ఉండబడిన 100 ప్రమాణికాలను కాదని ఒక్క ప్రామాణికమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో ఉండబడినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద మాత్రమే నివేదిక తయారు చేయడానికి సంబంధించిన సాక్షులను కానీ ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కానీ కలెక్ట్ చేసింది. ఇవాళ 655 పేజీలతో కూడినటువంటి నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టకపోవడం అంటేనే ఇవాళ కేవలం 55 పేజీల నివేదిక మాత్రమే అనుకూలమైనటువంటి పదాలున్నటువంటి కూర్పును ఒక కుట్రపూరితంగా తయారు చేసి వాళ్ళ విష ప్రచారానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. దమ్ముంటే చేతులైతే మీరు దద్దమ్మలు కాకుంటే దొంగ నాటకాలు కాళేశ్వరం పైన మీరు ఆడకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే 655 పేజీల నివేదిక ఇప్పటి వరకు మీడియాకు ఎందుకు అధికారికంగా విడుదల చేయలేదు? కేవలం కొన్ని పేజీలలో ఉండబడినటువంటి కొన్ని కంటెంట్స్ను వక్రీకరించి మాత్రమే వక్రీకరించి మీరు సంతకాలు లేనటువంటి పేపర్లు మాత్రమే ఇప్పటి వరకు నివేదికలు ఉన్నవి. ఘోష్ గారి సంపూర్ణమైనటువంటి నివేదిక ఇప్పటి వరకు బయటికి రాలేదు. కేబినెట్ ముందుకు రానటువంటి నివేదిక 3 రోజుల ముందే మీడియాలో ఎట్లా వస్తుంది? ఇది కుట్ర కాదా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఇవాళ మిగతా 100%
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మిగతా ఇప్పటిదాకా ప్రకటించిన రిజర్వాయర్లు కానీ అదేవిధంగా టన్నల్స్ కానీ అనేక రకాల మరి నిర్మాణాలన్నీ కూడా సేఫ్గా ఉన్నవి. వాటి గురించి విచారణ ఎందుకు చేయలేదు? మొత్తం ప్రాజెక్టు మీద విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పట్టుకున్నదా? 2 పిఎస్సి మీద ఇంత రాతంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పూర్తిగా కూలిపోయిందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడిల్లు. ప్రభుత్వంలో ఎవరైనా ఒకరిద్దరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దానికి ముఖ్యమంత్రి బాధ్యుడు, ఇరిగేషన్ మంత్రి బాధ్యుడని నొక్కి చెప్పినట్టు ఘోష్ కమిషన్లో నివేదికలో రాతపూర్వకంగా ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుంది కదా. మరి ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు ఆధారాలతో అనేక కుంభకోణాలన్నీ వాళ్ళ బయటకు వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగిన ధాన్యం కుంభకోణంలో 1,100 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రత్యక్షంగా మీరు గడించినట్టేనా? సూటిగా సమాధానం చెప్పాలి. దొంగల్లా పారిపోయేటువంటి దొంగలరా? ఒక్కనాడు కూడా ధాన్యం టెండర్ల కుంభకోణం గురించి ఇది 10వసారి మాట్లాడడం. హైకోర్టులో పిల్లేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కౌంటర్ దాఖలు చేయాలి, ఆధారాలు ఉన్నాయని చెప్పి నోటీసులు సర్వ్ చేసి 18 నెలలైంది. 18 నెలల నుంచి తప్పించుకునేటువంటి దొంగలరా మీరు? ఈ రాష్ట్ర ఆరాధ్యుడైనటువంటి రాష్ట్ర సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ పైన ఇలా దుష్ప్రచారానికి ఒడిగడితే ఊరుకునేది నేర్పిట. త్వరలోనే ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు, అనేక వర్గాల ప్రజా సంఘాల వారు అందరూ కూడా కలుపుకొని, మీడియా మిత్రులు కలుపుకొని త్వరలోనే చెలో కాళేశ్వరం, చెలో మేడిగడ్డ, చెలో సుందిల్లా, చెలో అన్నారం ఖచ్చితంగా సందర్శన ఉంటది. ఈ విష ప్రచారాన్ని సరైనటువంటి జవాబు చెప్తాం. ప్రతి నియోజకవర్గానికి 1000 మంది కార్యకర్తలను తీసుకొని కంటికి ప్రాజెక్టులు చూపిస్తాం. ఇవాళ వరంగల్ పూర్వం జిల్లా, తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం యొక్క విషకుట్రల వల్ల, కాంగ్రెస్ యొక్క విషపు కుట్రల వల్ల ఇలా ఒక్క చెరువు కూడా మాత్రమే లేదు. ఇలా వర్షం మరి సాధారణ వర్షపాతం నమోదు కావడంతో వాళ్ళ నాట్లన్నీ వెనక్కి నడుస్తూ ఉంటాయి. ఒక మంత్రికి సోయం లేదా? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బుద్ధుందా? ఎక్కడైనా సాగునీటి సమీక్ష జరిగిందా? ఇలా కేవలం కేసీఆర్ గారి మీద విష ప్రచారం చిమ్మడానికి కోసం మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా పనంగా పెడుతున్నారు తెలంగాణ రైతులను. ఆలోచించండి. ఇలా అందరం కలిసి కాళేశ్వరం మీద వచ్చే దమ్ముందా కాంగ్రెస్ పార్టీ? రారు. దొంగలను తప్పించుకోబోతారు. కేవలం మీడియా లీకులు తప్ప, ఫేకుల వార్తలు తప్ప ఎక్కడ కూడా ఆధారాలతో కూడినటువంటి ఒక్క అంశం కూడా నిలవలేదు. ఇలా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ చట్ట పరిధిలో నియమించబడ్డ కమిషన్ బాధ్యత నిర్వహించిన ఘోష్ గారిని వారు ఇచ్చింది కేవలం నివేదిక మాత్రమే. అది ఏకపక్ష నివేదిక. పాప వారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది వినబడచ్చు, కేసీఆర్ గారి వ్యతిరేకులు చెప్పింది మాత్రమే వినబడచ్చు, మిగతా సమయంలో వారికి వినబడకపోవచ్చు. ఆ నివేదిక అదే చెప్తా ఉన్నది. ఎందుకంటే కేబినెట్ ఆమోదం లేదన్నారు. దీని కేబినెట్ ఆమోదం ఉన్నట్టు పేపర్స్ అన్ని కూడా ఇంకా డిస్ప్లే చేసిండు మా హరీష్ రావు గారు, మాజీ మంత్రి వర్యులు. అదేవిధంగా నీటి లభ్యత గురించి అక్కడ ప్రత్యేకంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు, జలవనరుల శాఖ నిర్వహించిన ఉమాభారతి గారి స్టేట్మెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇలా మరి ధాన్యం టెండర్ల దొంగ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తప్పుడు నివేదికను ఉన్న మీడియా సమావేశంలో చూపెట్టిల్లు. కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయించినటువంటి అతిపెద్ద నిర్ణయం ఇవాళ పేపర్లను మాయం చేసి కుట్ర చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం మీ దగ్గర ఉందని చెప్పి మీరు ఇలా ఫైల్స్ మాయం చేయొచ్చు కాక, రేపు వచ్చేది బిడ్డ మీరు ఇప్పుడు చేసేటువంటి ప్రతి కుంభకోణం కూడా
మళ్ళీ మీకు తప్పక సమాధానం చెప్పాల్సిన పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్తారు. వాళ్ళు మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరేదైనా ఉంటే న్యాయ పరిధిలో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.